హర్షవర్ధన్ గారు పరిహారం అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇట్లా ఆవుకి అది దానం ఇవ్వండి, లేదా గుళ్ళ పూజారికి ఇవి దానం ఇవ్వండి అని. అవి దానం ఇచ్చినంత మాత్రాన మన జాతకం మారుతుంది అంటారా? అంటే అదేనండి. అంటే ఏం చెప్పాలంటే భారతదేశం చాలా గొప్ప దేశం. ఈ దేశంలో పుట్టిన ప్రతి జీవి కూడా ఆధ్యాత్మికత ఉంది. అయితే తెలియదు చాలా మందికి. ప్రపంచ దేశాలైనటువంటి యుఎస్, యూకే ఆ దేశాలు అనుసరిస్తున్నాయి. ఇప్పుడు కౌ హాగింగ్ సెంటర్స్ అని పెట్టారు యుఎస్. అంటే ఎందుకు వాళ్ళు అట్లా మనం అనుసరిస్తున్నారు? ఇక్కడ వాళ్ళు మనం విమర్శించుకొని ఏంటి అది పెడితే ఆవు పెడితే జరుగుతుంది తప్పండి. మనము గోమాత అంటాం. గోమాతగా మనం గౌరవిస్తాం. ఎందుకంటే అంటే మీకు ఇక్కడ సైంటిఫిక్ రీజన్ తెలియాలి. ఇప్పుడు గోశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు జనరల్ గా మనిషి ఏం చేస్తాడు? మనిషి జనరల్ గా వీళ్ళు ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సెల్ కార్బన్ డైఆక్సైడ్. ఒక మనిషి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు. చెట్లు మొక్కలు అయితే కనుక దే టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజెస్ ఆక్సిజన్. కానీ ఒకే ఒక ఆవు మాత్రం ఆక్సిజన్ తీసుకొని దాదాపు ఆక్సిజన్ వదులుతుంది. అండ్ రెండోది వచ్చేసి ఇప్పుడు అంతా ఈ యుగంలో మనం రేడియేషన్ లో ఉన్నాం. అంటే మొబైల్ ఫోన్స్ వాడుతున్నాము, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ వాడుతున్నాము, ల్యాప్టాప్స్ వాడుతున్నాము. దట్ కెన్ క్రియేట్ ఏ మోర్ రేడియేషన్. ఈ కౌ డంగ్ విల్ డియాక్టివేట్ రేడియేషన్. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, చాలా విలువైంది. మనిషి అనారోగ్య పాలైనప్పుడు ఈ ఆయుర్వేద వైద్యంలో గోమూత్రాన్ని వాడతారు. ఆ విధంగా కూడా ఆరోగ్యం వస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆవుకు ఎప్పుడైతే తినిపిస్తారో ఆవు సంతోషపడుతుంది. ఆవే కాదండి, ఆకలితో ఉన్న మనిషికి కానీ జంతువు కానీ మీరు ఆహారం పెట్టినప్పుడు సంతోషపడుతుంది. అట్లా ఆ తృప్తిగా ఉన్న జంతువు ఆవు దగ్గరగా మీరు ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మీ చుట్టూ మీ షట్ చక్రాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజెస్ అనేది డియాక్టివేట్ అవుతాయి. అందుకే ఆవును కోటి దేవతల సమూహం అంటారు. అంటే అంత పవర్ఫుల్ అని చెప్పడానికి అంతే తప్ప ఇంకా 100 మంది అంటున్నారు 7 కోటి దేవతలు అడిగేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పి చూపించలేము. అంటే బేసికల్లీ ఆవు అనేది గోమాత, కామధేనుగా చెప్తాను. సో మనం అన్ని విధాలుగా ఒక మనిషికి, అంతేగాని మొన్న ఎన్నో రీసెర్చ్ జరిగాయి. ఆవును మీరు కొద్దిసేపు ఆవును టచ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మీ లోపల ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోయే అవకాశాలు ఉన్నాయని దేర్ ఆర్ సో మెనీ రీసెర్చెస్ డన్. అయితే ఇది ఏదైనా కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఇష్టపడి తెలుసుకొని ఆచరించి దానిపైన కామెంట్ చేయాలి తప్ప ఏమి తెలియకుండా అది పెడతారుకుంటా అంటే ఎవరిని ఇచ్చేయడం కాదు. సో ఏదైనా వ్యక్తిగతంగా ఆచరించి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి అంటే వ్యక్తిగతంగా కూడా కాదు సార్, సైంటిఫికల్ గా రీజన్ తెలిస్తే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు కూడా చెప్పారు ఇట్లా మంచిదమ్మా పెట్టండి అంటే మంచిదమ్మా అన్నంత వరకు తెలుసు. పెడితే మంచి జరుగుతుంది అన్నది నాకు కూడా అంత తొందరగా నచ్చేది కదా. ఆవు మూత్రం కానీ, ఆవు పేడ కానీ, ఆవు పాలు కానీ, ఆవు నెయ్యి కానీ ఆరోగ్యపరంగా మంచిదని తెలుసు. చాలా మంచిది. అంటే మామూలు మంచిది కాదు. ఒక మనిషికి తల్లితో సమానమైనటువంటి జీవన విధానాన్ని మనకు ఆవు పాల ద్వారా ఇస్తుంది. చనిపిల్లాడు పెట్టాడు, తల్లి ఏదో అనారోగ్యంతో ఏదో లేనప్పుడు అప్పుడు ఆవే తల్లి లాంటిది. ఆవు కామధేను అని చెప్పడం, ఈ గోమాతగా ప్రతి ఇంట్లో హిందువులు ప్రతి వారు కొలవడం అనేది వాడు దాన్ని అనుసరించినప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి చెడు శాతం తగ్గుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఇది జరగట్లేదు. అది చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరు కూడా మీ పేరు మార్చుకున్న తర్వాత మీ జాతకంలో అంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఉందని చెప్పారు. మిమ్మల్ని చూసి ఎంతో మంది కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ సంఖ్యాశాస్త్రం గురించి, న్యూమరాలజీ గురించి, ఆస్ట్రాలజీ గురించి. నాకే కాదు, మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎంతోమంది తెలియదు. అన్ని విషయాలు కూడా మాకు క్లుప్తంగా తెలియజేస్తారు. మీరు ఇంత మంచి అమూల్యమైన టైం మాకు ఇచ్చి మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.